బంగారం వ్యాపారులు తెలివితేటలు ఎట్లుంటాయంటే ఎప్పుడూ ఒక భయాందోళనకు గురి చేయటం, తద్వారా ఎక్కువ డబ్బులు మన చేతిలో ఉంటే ఏ ల్యాండ్ మీదనో ఏ ఫిక్స్డ్ డిపాజిటో కాకుండా అర్జెంటుగా బంగారంలో పెట్టుకోండి, ఈ పెట్టుకుంటేనే మీకు ప్రయోజనం ఉంటుంది, రేపు పెరిగిపోద్ది ఎల్లుండి పెరిగిపోతుంది అనేది వెరీ సింపుల్. ఒక్కసారి ఎవరికి వాళ్ళే ఆలోచించండి. ట్రంప్ గెలిచాడు అన్న తర్వాత ఒక్కసారి పడిపోయింది బంగారం, గుర్తుందే? అప్పుడు ఏమన్నారు, బైడెన్ ఉన్నటువంటి సందర్భంలో యుద్ధాల వాతావరణం కాబట్టి అందువల్ల పెరిగినాయి ధరలు, ఇప్పుడు ట్రంప్ వచ్చాక యుద్ధాలు ఆపేస్తాడు కాబట్టి తగ్గిపోయినాయి అన్నారు. దాదాపుగా కొన్ని రోజుల పాటు అదే రేంజ్లో దాకా వచ్చింది. 71 ఆ రేంజ్కి 24 క్యారెట్స్, 69, 70 ఆ రేంజ్కి 22 క్యారెట్స్ ఇవన్నీ వచ్చినాయి. వెండి కూడా బాగా తగ్గింది, 78,000 79,000 రేంజ్లోకి వచ్చింది. అంతా అయిపోయాక మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత ట్రంప్ వస్తున్నాడు కదా, ఆడిగిపోతాడు. ఇంకోటి యుద్ధాలు ఏమంత చేయాలనుకోవట్లేదు, ఆపుతానని కూడా చెప్తున్నాడు పక్కన. ఇప్పుడు ఇవాళ టీవీల్లో బ్రేకింగ్లు వస్తాయి. ఏమన్నాయా అంటే బంగారం పెరిగిపోబోతుంది, పత్రికల్లో కూడా రాసేస్తారు, 90,000కి వెళ్ళిపోతుంది, ₹1,00,000 వెండి దాటేస్తుంది అన్నటువంటి. ఇప్పుడు అర్జెంట్ కొనాలి, ఎప్పుడైతే కొంటామో అప్పుడు డిమాండ్ పెరిగి మళ్ళీ రేటు పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం మహిళలు కొనుగోలు చేసినటువంటి దేశం మనది. ఆ మహిళలకు ఉన్నటువంటి టెంప్టేషన్ని చాలా జాగ్రత్తగా వాడుతున్నారు. అలాగని బంగారం రేటు పెరగదని కాదు, ఒరిజినల్ రేట్లలో స్థలం రేట్లతో పోల్చుకుంటే బంగారం రేట్ల పెరుగుదల తక్కువే ఉంది. గత 50 ఏళ్ల నుంచి చూసుకుంటే స్థలాల రేట్లతో పోల్చుకుంటే అప్పట్లో విజయవాడలో ఒక ఎకరం వచ్చేటప్పటికి 40 లక్షల రూపాయలు, 50 ఏది అప్పట్లో అయితే 5 లక్షలు 6 లక్షలు ఉండేది. అప్పుడు బంగారం వచ్చేటప్పటికి కేజీ ఒక 2 లక్షలు 3 లక్షలు ఉందంటే ఇప్పుడు కేజీ 7 లక్షలు అయింది అనుకోండి. అప్పుడు ఇది ఎంత పెరిగినట్టు ఆ లెక్కను చూసుకుంటే కనుక అప్పుడు ఆ స్థలమే వచ్చిండేది పొలానికి. అంటే భూమి విలువతో పోల్చుకుంటే బంగారం విలువ పెరుగుదల తక్కువే. కాకపోతే మహిళలు ఏంటి, దాన్ని తమ ఆస్తిగా భావిస్తారు కాబట్టి నడుస్తుంది. ఇంకోవైపుకి పెట్టుబడి పెట్టనీయరు అనమాట. ఈ ఫ్లక్సేషన్ వీళ్ళే క్రియేట్ చేసేస్తారు. ఉన్నట్టుండే రోజు ఎందుకు పెరుగుద్దో తెలియదు, ఉన్నట్టుండే రోజు ఎందుకు తగ్గుద్దో తెలియదు. అంటే ఇది ఒక పెద్ద మాఫియా, చాలా తెలివిగా వాళ్ళే చేస్తారు. ఈవెన్ మనం కొనుగోలు చేసినప్పుడైనా సరే తయారీకి చేసేటటువంటిది ఒక చోటేమో తమిళనాడులో 4% వసూలు చేస్తే తయారీ కాస్ట్, ఇక్కడ 10 నుంచి 15, 20 వసూలు చేసేస్తారు. మళ్ళీ తరుగులు ఒరిజినల్గా చెప్పాలంటే ₹1,00,000 పెట్టి కొంటే మనం దాంట్లో 70,000 75,000 లెక్కేసుకోవాలి. అంటే ₹1,00,000 మనం 25,000 నష్టపోతున్నాం. కానీ నగ, ఒంటి మీద అలంకరణ, మహిళకు ఉన్నటువంటి ఆ పాయింట్ని అడ్డు పెట్టుకుని చక్కగా చేస్తున్నారు. అసలు తెలివితేటలు, ఇప్పుడు తెలివితేటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అర్జెంటుగా 1వ తారీఖు సంవత్సరం కొత్త ఫస్ట్ రోజునే రేట్లు పెరిగిపోయినాయి, ఇంకా 90,000 అయిపోతుందంట, 1,00,000 అయిపోతుందంట అని బెదరేడు. ఎందుకు అంటే అమెరికా పరిణామాలంట. అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత పడిపోయి మళ్ళీ ట్రంప్ ఉండగానే ఎందుకు పెరుగుతుంది అనే దానికి సమాధానం ఏమి ఉండదు.